కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసే నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. 139వ కీర్తన. ఈ 139వ కీర్తన 24 వచనాలతో కూడిందై ఉంది. దావీదు గారు రాసినటువంటి కీర్తనగా మనకి హెడ్డింగ్ కనిపిస్తుంది. మనకి బైబిల్లో 150 కీర్తనలుంటే గుర్తుపెట్టుకొని ప్రతిసారి నెమరు వేసుకుంటూ ప్రతిసారి ధ్యానం వచ్చినప్పుడల్లా కొన్ని కీర్తనలోని పదాలను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ రిపీట్ చేసుకునేటటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి. అంటే మొదటి కీర్తనని చాలా గొప్పగా మాట్లాడతారు, 23వ కీర్తనని చాలా గొప్పగా మాట్లాడతారు, అదేవిధంగా 34వ కీర్తనని, అదే రీతిగా 18 కానీ 119 కానీ 100వ కీర్తన కానీ 127, 128, 90వ కీర్తన, 91వ కీర్తన, 150వ కీర్తన, 139వ కీర్తన, ఇలా కొన్ని ప్రత్యేకమైన కీర్తనల్ని మర్చిపోలేనంతగా గుర్తు చేసుకుంటూ అందులో నుంచి ప్రసంగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కీర్తన మీరు వ్యక్తిగతంగా చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఇందులో ఉన్న పదాలు అడపాదడపా పాటల్లోనో అడపాదడపా ప్రసంగాల్లోనో ఖచ్చితంగా వినే ఉంటారు. 139వ కీర్తనలో ఉన్న వచనాలు ఒక్కటైనా వినని తెలియని వ్యక్తులు ఉండరు. అంత ప్రత్యేకమైనటువంటి కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. రండి, ఈ 139వ కీర్తన ఆల్రెడీ ధ్యానించిన వాళ్ళు ఏ తరహాలో ధ్యానించారో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నటువంటి విధానంలో గనక ఈ కీర్తన చదివితే చాలా మాధుర్యంగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది. ఈ కీర్తన చాలా మనకి బోధిస్తుంది. ఇందులో ఉన్న 24 వచనాలని నేను చెప్పినట్లుగా భాగాలుగా విడదీయండి. మొదటి 6 వచనాలను ఒక భాగంగా, 7 నుంచి 12 వచనాలు మరొక భాగంగా, 13 నుంచి 18 వచనాలు మరొక భాగంగా, 19 నుంచి 24 వచనాలు మరొక భాగంగా విడదీయండి. ఇప్పుడు మొదటి భాగాన్ని చదువుతున్నప్పుడు దానికి ఒక టైటిల్ పెడతాను, రెండో భాగాన్ని చదివి దానికి ఒక టైటిల్ని, మూడో భాగాన్ని చదివి మరొక టైటిల్ని, నాలుగో భాగాన్ని చదివినప్పుడు మరొక టైటిల్ని పెడతాం. అంటే ఇదేదో నేను కొత్తగా పెడుతున్నది కాదు, కానీ 139వ కీర్తన అలాగే దాని యొక్క అమరిక ఉంది. దాన్ని విడివిడిగా ఏదో మనకు నచ్చిన వచనాన్ని చదువుకోవటం కంటే కూడా అసలు ఆ కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఈ భాగాలుగా విభజించుకుంటే తప్ప మనకు అర్థం కాదు. రండి, 139వ కీర్తన మొదటి 6 వచనాలను నేను ఒకసారి చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని రాస్తారు. ఈ మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి పదాలను మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన అంటున్నారు, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. ఎంతగా నన్ను పరిశోధిస్తున్నావు అని అంటే, నేను కూర్చోవటం నీకు తెలిసిపోతుంది, నేను నుంచోవటం కూడా నీకు తెలిసిపోతుంది. నా తలంపులు పుట్టక మునిపే నా మనస్సును నువ్వు గ్రహించేస్తున్నావు. నా నడక తెలుసు నీకు, నా పడక కూడా తెలుసు. నా చర్యలన్నీ కూడా నీకు చాలా బాగా తెలుసు. అంటే నా డైలీ రొటీన్స్ ఏవైతే ఉంటాయో, నేను లేచి మరలా నిద్రపోయేంతవరకు ఎవరితో ఫోన్ మాట్లాడతానో, ఎక్కడ ఉంటానో, ఏ పని చేస్తానో, ఊర్లో ఉన్నప్పుడు ఎట్లుంటానో, ఊరు బయట దాడితే ఎట్లుంటానో, నలుగురు చూస్తున్నప్పుడు ఎట్లుంటానో, నలుగురు చూడట్లేదు అనుకున్నప్పుడు ఎట్లుంటానో, అన్నీ ప్రతి చర్య ఆయనకి బాగా తెలుసు. నా అలవాట్లు ఆయనకి తెలుసు. ఆయన అంటారు, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు తెలిసిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు.
అది ఆలోచిద్దామనుకుంటేనేమో అది నా జ్ఞానానికి మించిన విషయం, అది అగోచరం, అది నాకు అందదు, అది మితిలేని జ్ఞానం, అది నాకు తెలియట్లేదు. మనకున్నటువంటి ఇంత చిన్న పరిమితి జ్ఞానంతో అనంతుడైన ఊహకందని దేవుణ్ణి అర్థం చేసుకోవటం కుదరని విషయం. ఇది కీర్తనాకారుడు మొదటి భాగంలో మాట్లాడినటువంటి మాట. ఇందులో ఒక టైటిల్ ఏదైనా పెట్టాలంటే దేవుడికి సర్వము తెలుసు, అన్నీ తెలుసు. నేను కూర్చునుట, నుంచునుట, నా తలంపులు, నా మాటలు, నా నడక, నా పడక, నా చర్యలు అన్నీ తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అని అంటాడు ఆయన ఈ మొదటి 6 వచనాల్లో. 7 నుంచి 12 వచనాల వరకు నేను మరలా చదువుతున్నాను, వినండి. నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉంటావు, పాతాళమందు పడుకున్నా నువ్వు అక్కడ ఉంటావు. వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించిన అక్కడను నీ చేయి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుంటుంటే, చీకటైనా నీకు చీకటి కాదు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉంటుంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే చీకటి వెలుగు నీకు ఏకరీతిగానే ఉంటాయి. ఈయన అనుకుంటున్నాడు, నేను నీ దగ్గర నుంచి పారిపోదామని ఆకాశానికి వెళ్ళానా, అక్కడ నువ్వు ఉన్నావు. పాతాళానికి దిగిపోయి పడుకున్నానా, అక్కడ నువ్వు ఉన్నావు. రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతముల వరకు నేను అక్కడికి వెళ్ళినా నీ చెయ్యి నన్ను అక్కడ కూడా పట్టుకుంటుంది, నన్ను అక్కడ కూడా ఆవరిస్తుంది. నా ముందు నా వెనక నన్ను నువ్వు ఆవరించేసి ఉన్నావు. నువ్వు లేని స్థలం ఒకవేళ చీకట్లో అయితే నువ్వు ఉండవేమోననుకొని చీకట్లోకి వెళ్ళి అంధకారంలో దాక్కుంటే నీకు కనపడనేమో, నువ్వు అక్కడ ఉండవేమో అని అనుకుంటే అసలు నీకు చీకటి అంధకారం చీకట్లాగే లేదు. నా కళ్ళకి వెలుతురుని చూడగలిగేటటువంటి శక్తి సామర్థ్యం ఉంది, కానీ దేవుని కళ్ళకి అసలు చీకటి వెలుగు అనే తేడానే లేదు. రెండు ఆయనకి ఒకేలాగా ఉన్నాయి. ఎక్కడున్నా ఆయనకి నేను కనపడతా, ఎక్కడైనా ఆయన ప్రసన్నత ఉంటుంది. ఆయన సన్నిధి నుంచి నేను పారిపోదామంటే కుదరట్లేదు నాకు అని. ఈ మాటలకి ఏదైనా ఒక టైటిల్ పెట్టాలి అని అంటే ఆయన అన్ని చోట్ల ఉండేటటువంటి వాడు, పైనేమో అన్నీ తెలిసిన వాడు, ఆ తర్వాత ఏమో అన్ని చోట్ల ఉన్నవాడు. మీకు 13 నుంచి 18 వచనాలు మీరు చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధం చూస్తే భయము ఆశ్చర్యము నాకు పుడుతున్నాయి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. ఆ సంగతి నాకు బాగా తెలిసింది. నేను రహస్యమందు పుట్టినప్పుడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడినప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. నియమించబడిన దినాల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉండును. ఈ వచనాల్లో దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క శక్తి ఎంత అపరిమితమైందో మనకు అర్థమైంది. ఆయన దేవుని యొక్క శక్తిని దేంతో పోల్చి మాట్లాడుకుంటున్నాడనంటే, నన్ను కలుగజేసిన విధాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం. విచిత్రంగా నన్ను తయారు చేసావు, తల్లి గర్భంలో నన్ను నువ్వే నిర్మించావు. నా అంతరింద్రియాలు ఏవైతే ఉన్నాయో, నా లోపలున్న అవయవాలను నువ్వే కలుగజేసావు. ఇంత సామర్థ్యం నీకుంది, నువ్వు చాలా శక్తిమంతుడు, నువ్వు చెయ్యలేదంటూ ఏది లేదు. ఒక మాటలో చెప్తున్నాను, దేవుని యొక్క సామర్థ్యం మన శరీరాన్ని పోల్చుకొని ఎందుకు మాట్లాడాడు అని. మన శరీరంలో ఉన్నటువంటి నరాలనంట ఒకదాని పక్కన ఒకటి, ఒకదానితో పక్కన ఒకటి పెట్టుకుంటూ ఇట్లా ఒక తాడులాగా, దారంలాగా చేస్తే, ఒక్క మనిషిలో ఉన్న నరాలన్నింటినీ ఒక పక్కన పెట్టి దారంలాగా చేస్తే, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూగోళాన్ని అంట ఇదిగో అలా చుట్టేయొచ్చంట. అలా చుట్టేయచ్చు. ఒక మనిషిలో ఉన్న నరాలు ఈ భూ ప్రపంచాన్ని ఇలా చుట్టేస్తుంది. అన్ని నరాల్ని ఒకదానికి ఒకటి చిక్కుబడకుండా, ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా ఇంత చక్కగా
తల నుంచి అరికాల వరకు ఆయన మన నరాలని చక్కగా పొదిగాడు. ఆ నరాల ద్వారా రక్త ప్రసరణ అయినా, ఆ నరాల ద్వారా ఆక్సిజన్ అయినా ప్రతి అవయవానికి అందించేటటువంటి ప్రక్రియ పెట్టారు. ఒకవేళ నరం మీద నరం ఎక్కిందంటే నీకు నడువు నొప్పి అని కింద కూర్చుంటావు. మెదడులో ఉన్నటువంటి నరాలు అంటే ఉన్న అవయవాలన్నింటిలో పోల్చుకుంటే మెదడులోనే ఎక్కువ నరాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ మెదడులో ఒక నరం ఇంకొక నరం మీద ఎక్కింది అని అంటే అయిపోయిందే మన పని. పక్షవాతం అన్న వస్తుంది, లేకపోతే ఫిట్స్ అన్న వస్తాయి, లేకపోతే మనిషి మూర్ఛిల్లిపోతాడు, లేదంటే అన్కాన్షియస్ అయిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోతాడు. మనిషి ఒక నరం మీద ఇంకొక నరం ఎక్కినా నరం ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయినా చచ్చిపోతాడు. నీకు ఇంత దారం ఇచ్చి ఇలా చుట్టి అక్కడ పెట్టి దాన్ని సరిగ్గా తీయంటే 100 ముళ్ళు పడతాయి మనకి. దేవుని సామర్థ్యం ఎంతదానంటే మన శరీరంలో ఉన్న నరాలను చక్కగా అమర్చాడు ఆయన. మన కన్నును తయారు చేసిన విధానం, మన గుండెను తయారు చేసిన విధానం, మన అవయవాలను ఆయన నిర్మించిన విధానం. 100వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయనే మనలను పుట్టించెను అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్లో ఏముంటుందో తెలుసా? మనల్ని మనమే పుట్టించుకోలేదంట. అంటే తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే మనల్ని. మన తల్లి కానీ మన తండ్రి కానీ మన యొక్క బొమ్మ ఎట్లా ఉండాలి, మన శరీరం ఎట్లా ఉండాలని ఎవరు డిజైన్ చేయలా. లేకపోతే నాకు నేనుగానే నా తల ఇలా ఉండాలి, నా కళ్ళు ఇలా ఉండాలి, నా ముక్కు నా మూతి ఇలా ఉండాలని నేనేం తయారు చేసుకోవాలా. ఈ 139వ కీర్తనలో దావీదు వర్ణిస్తూ ఆయన అంటున్నారు, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడువు నీవే, నా ఎముకలు తయారైన విషయం నీకు. సరే, ఒక చిన్న కణంగా పోయినటువంటి నా జీవితంలో ఒక పిండ దశలోకి రావటం ఏంటి? నేను ఒక శరీర ఆకృతి కలిగి తల కాళ్ళు మొండెం కలిగి అన్ని అవయవాలు చక్కగా నిర్మించబడినటువంటి విధానం ఏంటి? ఇదంతా ఆలోచిస్తుంటే నువ్వు ఏదైనా చేయగలిగే దేవుడు ప్రభువా, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు, నువ్వు సర్వశక్తిమంతుడవు అని చెప్పటానికి ఆ పదాలు ఉన్నాయి. మీరు ఆ పదాలను చూడండి. నియమించబడిన దినాల్లో ఒక్కటి కాకమునిపై నా గురించి మొత్తం నువ్వు తెలుసుకొని రాసుకోగలిగే అంత శక్తిమంతుడు ఆయన. ఇదిగో నేను పిండంగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూడగలుగుతాయి, నా ఎముకల్లో ఏది నీకు మరుగై ఉండదు. ఆయన సామర్థ్యాన్ని మాట్లాడేటటువంటి మాటలు. మొట్టమొదటిదేమో ఆయనకి అన్నీ తెలుసు, రెండోదేమో ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, మూడోదేమో ఆయన ఏదైనా చేయగలిగేవాడు, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక చివరిగా 19 నుంచి 24 వచనాల వరకు మాట్లాడుకుంటే చివరి వచనంలో ఒక మాట అంటాడు, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో, ఆయాసకరమైన మార్గం ఉంటే నాకు తెలియపరచు, నిత్య మార్గంలో నన్ను నడిపించు అని అంటారు. ఈ కీర్తన మొత్తం చదువుతున్నప్పుడు మీకు చివరిగా ఇంకొకటి అర్థమవుతుంది. ఒక వ్యక్తి పట్ల దేవుడికి కలిగిన శ్రద్ధ, అతను కూర్చోవటం నుంచోవటం, అతడు నడక పడక, అతని మాట తలంపు, అతడు ఎక్కడున్నాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు, అతని జీవితంలో ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఎలా తయారు చేయాలి, అతని పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉండాలి, ఇంత శ్రద్ధ నిలుపుతున్నప్పుడు దీనికి ఆయన శ్రేష్ఠుడు, మనుషుల్ని బాగా ప్రేమించేటటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఈ 4 టైటిల్స్ని ఈరోజు నేను ప్రసంగంగా మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. జీఓడి గాడ్, దేవుడు అని ఎవరినైనా అనాలి అని అంటే వారిలో ప్రత్యేకంగా ఈ లక్షణాలు ఉండాలి. మొట్టమొదటిది, ఆయన అన్ని ఎరిగిన వాడై ఉండాలి, ఆయనకి అన్నీ తెలిసి ఉండాలి. ఆయనకి తెలియని విషయం అంటే ఏది ఉండకూడదు, నా గురించి అయినా సృష్టి గురించి అయినా. రెండోది, ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన వాడై ఉండాలి. కేవలం ఒక స్థలంలోనే ఉంటాడు, ఒక చోటే ఉంటాడు, ఒక చర్చిలో ఉంటాడు, ఇంకో చర్చిలో ఉండడు అంటానికి వీల్లేదు. ఆయన ఏకకాలంలో అన్ని స్థలాలలో ఉండగలిగిన వాడై ఉండాలి. మూడోది, దేవుడు అని పిలువబడే ఆయన అన్ని చేయగలిగిన వాడు, శక్తిమంతుడై ఉండాలి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది ఉండకూడదు. ఈ లక్షణాలు కలిగి ఉంటూ కూడా ఆయన మంచివాడై ఉండాలి, ఆయన ప్రేమ గల్లవాడై ఉండాలి. ఈ 4 లక్షణాలను మనము దేవుడికి మాత్రమే ఆపాదించగలిగిన, దేవుడికి మాత్రమే ఉండగలిగిన ప్రత్యేక లక్షణాలు. వీటిల్ని యాట్రిబ్యూట్స్ అని అంటారు, అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు. దావీదు ఈ పాట రాశాడు. ఆ పాట ఉద్దేశం ఏంటంటే
దేవుని గుణ లక్షణాలను ఈ పాట ద్వారా ప్రజలకు తెలియపరచటం, ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఏంటి దేవుడి లక్షణాలు? మీకు ఈరోజు ఈ ప్రసంగాన్ని కొంచెం లేట్ అయినా జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తారు. మీకు ఈ ప్రసంగం మరలా వినాలన్నా కూడా మనకి అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రసంగాన్ని ప్రభు ఇస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు చాలా సంతోషపడ్డాను, చాలా నేర్చుకోగలిగాను. అవన్నీ ప్రభు మనందరికి అర్థమయ్యేటట్లు వివరించును గాక. హల్లెలూయా. సో దేవుడు అనంటే ఈ లక్షణాలు ఉండాలి ఆయనకి. ఈరోజు మన ప్రసంగం ఏంటనంటే దేవుడు ఓమ్ని, OMNI, ఓమ్ని. ఇది లాటిన్ వర్డు. దీన్ని హీబ్రూలో కూడా ఇలాగే అంటారు. ఓమ్ని అనంటే అర్థం ఏంటో తెలుసా? ఓమ్ని అంటే ఆల్ అని అర్థం, ALL, ఆల్ అని అర్థం. దేవుడు ఎలాంటి వాడు అని తెలిసినప్పుడు దావీదుకు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయన ఓమ్ని సైంట్ అని అంటాడు. ఆయనకి సర్వము తెలుసు, ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడు, అన్ని విషయాల్లో జ్ఞానం ఉన్నవాడు అని అర్థం. రెండోది ఆయన ఓమ్ని ప్రెజెంట్ అంటే ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు, సర్వవ్యాపి. ఈయన సర్వజ్ఞుడు, అంతేకాదు ఆయన సర్వవ్యాపి. మూడోది ఆయన ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన వాడు. చివరిగా ఆయన ఓమ్ని బెనెవలెంట్ అంటే ఆయన ఉత్తముడు, మంచివాడు, ప్రేమగలవాడు, జాలి దయ కలిగినటువంటి శ్రేష్ఠ సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి. సో దేవుడికి ఈ ప్రత్యేకమైన 4 లక్షణాలు ఉన్నాయి. మ్యాక్సిమం ప్రతి పాయింట్ని మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కొంచెం సహకరించండి. ఆయన ఓమ్ని సైంట్, సర్వజ్ఞుడు. ఓమ్ని ప్రెజెంట్, ఆయన సర్వవ్యాపి. ఓమ్ని పొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు. ఓమ్ని బెనెవలెంట్ అంటే ఆయన సర్వశ్రేష్ఠుడు అని మనకు అర్థం వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దావీదు ఈ పాటలు రాశాడు కదా. 150 కీర్తనలో 73 కీర్తనలు దావీదువే. చరిత్రకారులు అంటారు 75 నుంచి 78 కీర్తనలు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే పేరు లేని కీర్తనల యొక్క భావం మొత్తం కూడా ఆయన బాణి, ఆ రచనా శైలి దావీదే అని నమ్మి వాళ్ళు 75 నుంచి 78 కీర్తనలు దావీదే రాశారు అని అంటారు. అంటే 150 కీర్తనలో సగం కీర్తనలు దావీదువే. అంటే ఎంత అభిషేకంతో కూడిన పాటలు అంటేవి మర్చిపోవట్లేదు ఇశ్రాయేలీలు. ఆయన రాసిన పాటల్ని పుస్తకంగా మార్చుకొని వాళ్ళు ఈ పాటల పుస్తకాన్ని పట్టుకొని నడిచేవాళ్ళు ఆ పవిత్ర యాత్ర చేసేటప్పుడు. జాగ్రత్తగా వినండి. ఈయన పాటలను గురించి 2 సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీలు అనే మాట ఏంటనంటే, ఇశ్రాయేలీలు చేసే స్తోత్ర గీతాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ మధురగానం చేయగలిగిన గాయకుడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజల్లో మధుర గాయకుడు దావీదు. చక్కగా పాటలు రాస్తాడు, మంచిగా పాటలు పాడతాడు, మంచి సంగీతాన్ని అందిస్తాడు, చక్కటి ఆరాధన చేసే ఆరాధికుడైన. సో ఈయన పాటలు మర్చిపోలేదు. ఈ పాటల్లో ప్రజలకు ఇచ్చిన సందేశం ఆయన భక్తిని కనపరిచేటట్లుగా కనిపిస్తుంది. దేవుని యొక్క గుణలక్షణాలను ప్రకటన చేసినటువంటి పాట ఇది. నేను మీ అందరితో ఈ మాట అంటున్నాను. ఈ రోజుల్లో భక్తి అంటే ఏంటో తెలియకుండా బ్రతికేస్తున్నాం మనం. భక్తి అంటే 2 గంటలు మోకరించి ప్రార్థన చేయటం అనుకుంటున్నాం, అక్కడితో ఆగిపోతున్నాం. భక్తి అంటే ఆదివారం మందిరానికి రావటం, తోచిన కానుక గల్లాపెట్లో వేసి వెళ్ళిపోవటం అనుకుంటున్నాం మనం. భక్తి అంటే వారానికి 1 సారో లేక 2 సార్లు ఉపవాస ప్రార్థన చేయటమే భక్తి అనుకుంటున్నాం మనం. భక్తి అనేటటువంటిది బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను లేదా 1189 అధ్యాయాలను 31,102 వచనాలను బాగా 1కి 10 సార్లు చదవటమే భక్తి అని అనుకుంటున్నాం మనం. భక్తి అంటే ఇవన్నీ భక్తిలో భాగాలవుతాయి తప్ప భక్తి యొక్క సంపూర్ణ నిర్వచనం అవ్వదు. అది గుర్తుపెట్టుకోనండి.
ఈరోజు ఈ పదాన్ని అర్థం చేసుకోండి. భక్తి అంటే అర్థం ఏంటనంటే దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటమే భక్తి యొక్క ఉద్దేశం. ఎందుకు వస్తున్నాం ఆదివారం అనంటే ఆయన్ని గురించి తెలుసుకొని ఆయనతో కలిసి బ్రతికేటటువంటి లక్షణాన్ని అవలంబించుకోవటానికి. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఆయనతో బంధాన్ని పెంచుకోవటానికి. వాక్యం ఎందుకు చదువుకుంటున్నాం? ఆయన గురించి తెలుసుకోవటానికి. ఉపవాసం ఎందుకుంటున్నాం? ఆయనతో సరైన సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటానికి. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఆ ప్రియుడితో దగ్గర అవ్వటానికి. మందిరానికి ఎందుకు వస్తున్నాం? సహవాసంలో ఎందుకు ఉంటున్నాం? మీరు ఏదన్నా చేయండి, ఇవన్నీ దేవుణ్ణి చేరుకోవటానికి బ్రిడ్జిలాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న దేవుణ్ణి ఇక్కడున్న మనిషి రీచ్ అవ్వాలి అని అంటే మధ్యలో ఉండేటటువంటి ఒక బ్రిడ్జి ఏదైతే ఉందో అదే ప్రార్థన, అదే వాక్య ధ్యానం. దీని ద్వారా ఆయన్ని రీచ్ అవుతున్నాం. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈయనను ఎరగటం, ఈయన గురించి తెలుసుకోవటం, ఈయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండటం. అది భక్తి యొక్క ప్రధాన గమ్యం, అది చేరుకోవటం. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే 4 ముక్కలు తెలిస్తే బైబిల్లో 66 పుస్తకాల పేర్లు గడగడా చెప్పిన 1189 అధ్యాయాల్లో మీకున్నటువంటి సీనియారిటీని బట్టి ఏ వాక్యం చెప్పినా దానికి రిఫరెన్సులు గబగబా తీసినా మన వాళ్ళకి ఏమనిపిస్తుందనంటే మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాం, మాకు బాగా తెలిసిపోయిందని. మీకు అక్షరం తెలిసింది అంతే, ఇంకా అక్షరం వెనకున్నటువంటి ఆత్మ అర్థం కాల. అక్షరం తెలుసుకున్నారు కానీ అక్షరంలో దాగి ఉన్నటువంటి దేవుణ్ణి ఇంకా సంపూర్ణంగా ఎరగట్లా. అందుకే పిచ్చి పిచ్చి పనులన్నీ ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో మనం వింటున్నాం. మనం అక్షరానికి పరిచారకులం కాదు, అది గుర్తుపెట్టుకోనండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో మనం అక్షరానికి పరిచారకులం కాదు, ఆత్మకే పరిచారకులం. అక్షరం ఏదో ఒక రోజున నిన్ను చంపేస్తుంది, కానీ ఆత్మ మాత్రం నిన్ను బ్రతికిచ్చిద్ది. ఈవెన్ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి అక్షర జ్ఞానం తెలిసిందనుకో, కేవలం జ్ఞానం పెంపొందించబడింది అంతే. 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, జ్ఞానం ఒకవేళ అంటే ఇది అంతా తెలిసిందనుకో, నాకు 66 పుస్తకాలు తెలిసిందనుకో, నాకు బాగా జ్ఞానం వచ్చింది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిద్దో ఆటోమేటిక్గా గర్వం పెరిగిద్ది. ఆయన అంటారు, జ్ఞానం ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును అని. అందుకే ఈ రోజుల్లో వాక్యం తెలిసినటువంటి పాస్టర్లు ఏం చేస్తున్నారు, క్రైస్తవులు ఏం చేస్తున్నారు, తొడలు కొట్టడం, మేసాలు తిప్పటం స్టార్ట్ చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? నాకెక్కువ తెలుసా, నీకెక్కువ తెలుసా, రా మాట్లాడుకుందాం, రా కూర్చుందాం, డిబేట్ చేసుకుందామని. వీళ్ళకి ఎందుకు అంత పిచ్చి పట్టింది? నాకు ఎక్కువ తెలుసు, నీకు తక్కువ తెలుసు అనేటటువంటి భావన ఎందుకు వస్తుందనంటే అక్షరం తెలిసింది కానీ అక్షరాన్ని రాపిచ్చిన దేవుని మనసు ఇంకా తెలియలే వాళ్ళకి. అరే మనకి 4 ముక్కలు తెలిస్తే చాలు అనుకోలా, మనం తీసుమార్కాన్ని అనుకోకూడదు. ఏముంది, కూర్చొని బట్టి పడితే అక్షరం ఎవరికైనా తెలిసిపోతుంది. కానీ అక్షరాన్ని రాపిచ్చిన దేవుడు ఏ మనసుతో రాపిచ్చాడో, ఏం తెలుసుకోవాలని రాపిచ్చాడో ఆయన్ని తెలుసుకునే విషయంలో ఎక్కడో పొరపడుతున్నాం మనం. అరే 2 గంటలు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు అందరికంటే గొప్ప అనుకునే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నావు. అది కూడా ఒక రకంగా గర్వానికి దారితీస్తుంది. నేను ఇంతసేపు ప్రార్థన చేస్తానని చెప్పుకునే దౌర్భాగ్యంలోకి వచ్చేసాం. అసలు నీ ప్రార్థనా జీవితాన్ని నేను ఎంతసేపు చేస్తానని ఎదుటోడికి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే నా గొప్పతనాన్ని నేను ప్రజెంట్ చేసుకోవటానికేగా. నేను ఎంతసేపు ఉపవాసం చేస్తా, నా సమర్పణ ఇది, నా గొప్పతనం ఇది అని చెప్పుకునేటటువంటి భావజాలం మనకెప్పటికైనా మంచిది కాదు నా ప్రియదేవుని బిడ్డ. భక్తి అంటే దేవుణ్ణి తెలుసుకొనుట, దేవుని గురించి అర్థం చేసుకొనుట, ఆయనతో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకొనుట. బస్ ఈ కీర్తనాకారుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఆయన ఏంటో ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. అన్నా మేము ఇన్ని సంవత్సరాలు అయింది మాకు దేవుడు తెలియదు అంటారంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు కూర్చున్న స్థలాలలోనే ఒకప్పుడు చాలామంది వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళని తొంగి చూద్దామన్నా, భూతద్దం పెట్టి ఎదుగుదామన్నా కూడా దొరకట్లే వాళ్ళు. కారణాలు ఏంటో తెలుసా? మాకు దేవుడు ఆరోగ్యం చక్కగా చేయలే, అందుకే వెళ్ళిపోయినాం. మేము అనుకున్నది దేవుడు నెరవేర్చలే, అందుకే వెళ్ళిపోయాం. దేవుడు ఈ కార్యం చేస్తాడో లేదో అక్కడైతే జరిగిద్ది అనుకొని అటు వెళ్ళిపోయాం. దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగక
10 ఏళ్ళు వాళ్ళు మందిరానికే వచ్చారు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఒక చిన్న శోధన వస్తే వెనక్కి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని తెలుసుకున్నాం అనుకుంటున్న భ్రమలో ఉన్నారు, కానీ ఇంకా దేవుడిని తెలుసుకోలే. చిన్న శ్రమ చాలు, ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను, కుటుంబంలో ఒకరిని కోల్పోతే చాలు ఇక దేవుడిని వదిలిపెట్టేయటానికి రెడీ మనోళ్ళు. ఇదే పరిస్థితి గనక యోబు దగ్గరికి వస్తే యోబు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? యోబు భార్య అంటదయ్యా, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, 7 కొడుకులు 3 కూతుర్లు, ఒకే రోజు ఒకే చోట శవాలై చచ్చిపోయారు, పడిపోయారాడ ఒక ఇంట్లో శవాలుగా కనిపిస్తున్నారు. నీ ఆస్తి అంతా పోయింది, నీ ఒంటి నిండా రోగం వచ్చింది, ఇంకా దేవుడు దేవుడు అంటావేంది? ఏం దేవుడా, దేవుడు దేవుడు అంటావేంది? ఏం చేసిండు నీ దేవుడు? వదిలే కదా అని అంటే అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుని ద్వారా మేలే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా? ఆయన ద్వారా కీడు కూడా అనుభవించడానికి నేను రెడీ అని చెప్పాడు తప్ప ఆయన దూషించి వెళ్ళిపోవటానికి తెగించలేదు. ఆయన దేవుణ్ణి ఎరిగిన వాడి యొక్క మాట తీరు శ్రమల్లో కూడా ఇలా ఉంటుంది. దేవుణ్ణి ఎరగకపోతే శ్రమ వస్తే ఇదిగో యోబు భార్యలాగా మాట్లాడతాయి. ఇదిగో మన్నా కురిపించబడితే, లేకపోతే ఎర్ర సముద్రం 2గా చీలి రక్షించబడితే కొన్ని పాటలు వస్తాయి మనకి. ఎలాంటి తెలుసా? వేల్పులలో నీ వంటి వాడు లేడు అనే పాటలు వస్తాయి. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మారా ఎదురొచ్చిందనుకో, ఏం దేవుడో ఏమో, పొయ్యి తీసుకొచ్చి ఈ చేదు నీళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు అని సనుగుడు గొనుగుడుతో స్టార్ట్ చేశారు. మోషే గారు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి మధురమైనటువంటి నీటి యొక్క ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత మరలా దేవునికి వందనాలు అంటున్నారు. దేవుణ్ణి ఎరగకపోతే శ్రమలో ఒక మాట, శ్రమ తీరిన తర్వాత ఒక మాట వస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు చేయాల్సినటువంటి పని ఏంటనంటే, అసలు ప్రభువుని సంపూర్ణంగా మీరన్నా ఎరగండి. 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు ఏం పర్లా, నువ్వు 15 ఏళ్ళు అయినా కూడా ప్రభువుని ఎరగకపోతే అలాగే ఉంటావు. ఏలీ కుమారులు, పాస్టర్ గారి పిల్లలు, వాళ్ళు మందిరంలోనే ఉండేటోళ్ళు. వాళ్ళ గురించి రాయబడిన మాట యెహోవాను ఎరుగని వారై అని రాస్తుంటుంది. యేసు ప్రభు శిష్యులు ఆయనతో కలిసే ప్రయాణం చేస్తారు, ఆయనతో పాటే ఉంటారు, ఆయన పెట్టిన రొట్టెలే తింటారు, ఆయన చేసిన అద్భుతాలే చూస్తూ ఉంటారు. కానీ ఆయన్ని ఎరగకుండానే ఆయనతో పాటు ఓడలో ఉన్నారు. గాలి సముద్రం ఈయన మాట వింటుంది అని అంటే ఈయన ఎవరో అనే మాట వాళ్ళు మాట్లాడారు. ఆయన ఎవరో తెలియకుండానే ఆయన ఓడలో కూర్చుంటారు, ఆయనతో పాటు ప్రయాణం చేస్తారు. మనం కూడా చేతిలో బైబిల్ పట్టుకుంటాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, కానీ దేవుడంటే ఏంటో మనం కూడా తెలియకుండా ఒకవేళ భక్తి చేస్తూ ఉంటే ఈరోజు మన భక్తిని నా దేవుడు సరిచేయును గాక. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఆయన అంటాడు, మొదటి 6 వచనాల్లో, నా దేవుడు సర్వజ్ఞుడు, ఆయన ఓమ్నిసైంట్, ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఈ స్థితిలోనికి రావాలి. పౌలు అంటారు 2 తిమోతి 1:12 ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవిస్తున్నా, కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, శ్రమల్లో ఉన్నా పర్లేదు, నేను నమ్మిన దేవుడిని నేను ఎరుగుదును. అంటే మన భాషలో చెప్పాలంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేదే భక్తి. సో వీళ్ళందరికీ తెలుసు, భక్తి చేశారు, అందుకే వాళ్ళ జీవితం సార్థకతమైంది. మనకు కూడా తెలియాలి. మొదటి 6 వచనంలో దావీదు అంటాడు, ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, ఆయనకి అన్ని రకాల విషయాల్లో జ్ఞానం ఉంది. మనిషి యొక్క జ్ఞానానికి దేవుని యొక్క జ్ఞానానికి తేడా ఉంటుంది నా ప్రియమైన బిడ్డ. మనిషి జ్ఞానంకి దేవుడి జ్ఞానానికి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను వినండి. మనిషి జ్ఞానం చాలా పరిమితం, దేవుడి జ్ఞానం అపరిమితం. నా వర్తమాన కాలంలో నాకెందుకు అలా జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడు ఏం చెయ్యాలో, ప్రస్తుత కాలంలో ఏం చెయ్యాలో నాకు అర్థం కాదు. వర్తమానం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా నాకు తెలియదు. వినాలి, నా మాట అర్థం చేసుకోవాలి. నా జ్ఞానం ఎలాంటిదంటే, నా పాస్ట్ లైఫ్లో, నా గతంలో ఎందుకు నా జీవితంలో అలాంటి అడుగులు పడినాయో నాకే అర్థం కావట్లా. వర్తమానంలో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ ఇదే విషయంలో దేవుడి దగ్గరికి రండి,
గతంలో ఏం జరిగిందో ఆయన దగ్గర ఆన్సర్ ఉంది. వర్తమానంలో నువ్వేం చేయాలో ఆయన దగ్గర ఆన్సర్ ఉంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది ఆయనకి ముందుగానే బాగా తెలుసు. దావీదు ఈ పదాలు రాస్తూ, నేను కూర్చుండుట నేను లేచుట ఆయనకి తెలుసు, నా తలంపులు ఆయనకి తెలుసు, నా నడక నా పడక ఆయనకి తెలుసు, నా చర్యలన్నీ ఆయనకి తెలుసు, నా మాట ఆయనకి తెలుసు, నా నాలుకలో నుంచి బయటికి రాక మునిపే అది ఆయనకి తెలిసిపోతుంది. ఆయనకి సర్వం తెలిసినవాడు, అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలుసు అన్నప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి భయపడాలి, రెండోది ఆదరణ పొందాలి. దేవుడికి అన్నీ తెలుసు అన్నప్పుడు ఎందుకు భయం, ఎందుకు ఆదరణ అనేది నేను చెప్పి నేను ముందుకెళ్తాను. అన్నీ ఆయనకి తెలిసి అన్నప్పుడు కొంచెం గుండెల మీద చేసుకుని హ్యాపీగా బ్రతకొచ్చు. అన్నీ ఆయనకి తెలుసు అన్నప్పుడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఆయనకి నా విషయంలో ఎంత చిన్న విషయం కూడా తెలుసో అక్కడ రాసుంది. ప్రభు అంటారు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడవద్దు అని అంటారు. ఇప్పుడు నా వైపు చూడండి. ఒకసారి మీ నెత్తి మీద చేయి పెట్టుకోండి. వెంట్రుకలు తగిలినాయా? ఇప్పుడు మీ నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెడతారా? పోని కుదిరిద్దా? అవుతుందా మీ వల్ల? కాదు. ఇట్లాగే కొంతమంది పాప డాక్టర్లకు అన్ని ఆన్సర్లు కావాలి కదా, అందుకని ప్రతి మనిషి తలకాయలో ఉన్న ప్రతి వెంట్రుక లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నల్ల వెంట్రుకలు కలిగిన భారతదేశ వాళ్ళకి ఇన్ని వెంట్రుకలు ఉంటాయి అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి బయట దేశ వాళ్ళకి వాళ్ళ నెత్తిలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయని లెక్క పెట్టారు. తెల్ల వెంట్రుకలు ఉన్నటువంటి అమెరికా వాళ్ళకి ఇన్ని వెంట్రుకలు ఉన్నాయని లెక్క పెట్టారు. ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి నెత్తిలో 1,00,000 వెంట్రుకలు ఉంటాయంట. ఏంటంటాయి? కమ్సే కమ్ 1,00,000 ఉంటాయంట. మనకి 1,00,000 వెంట్రుకలు దాదాపుగా ఉంటాయంట. మీకు తెలీదు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో. రాలిపోయినాయే తెలుసు కానీ మనకి, అవునా? ఆ రాలిపోయినవి కూడా పాపం మీకు తెలియదు. ఎందుకంటే దూసుకుంటాం, వెళ్ళిపోతాం కాబట్టి మనకు తెలియదు. కానీ వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకు వీళ్ళకి బాగా తెలుసు అనంటే, వీళ్ళు దూసుకున్నప్పుడల్లా వెంట్రుకలు పోతాయి. వెంట్రుకలు పోయినప్పుడల్లా మీ ఇళ్లలో గమనించండి, కొన్ని కవర్లు కనపడతాయి మీ ఇళ్లలో. అవి ఎందుకు పెడతారో మీకు అర్థం కాదు, కానీ మీకు చెప్తానే. ఆ కవర్లు ఏందయ్యా అనంటే, వీళ్ళు దూసుకోగా రాలిపోయిన చిక్కుకుపోయిన వెంట్రుకలన్నీ తీసుకెళ్ళి ఆ కవర్లో పెడతారు. ఎందుకు పెడతారు? ఒక రోజుకి అంత కవర్ నిండా వెంట్రుకలైతే దాంతో ఒక స్పూను, ఒక కోప, ఇంకా బగోనుకి వస్తాయి కదా చికెన్ వెంట్రుకలకి, ఇంకా చాయ్ గిన్నె, ఏం తీసుకున్నారు? మా నిజం చెప్పండి. ఇస్తరాకులా, గిలాసులు, ఇంకా టిఫిన్లు, ఇంకా ఏం తీసుకున్నారు మా? సర్వగోలియా, చిన్న గుండిగా, ఓకే. ఇంకేం తీసుకున్నారు? మీకు ఎప్పుడైనా తెలుసా ఇన్ని సంపాదించారని వీళ్ళని? వాళ్ళ ఎంట్రికల వల్ల ఇన్ని వచ్చినాయి అన్న సంగతి మీకు తెలియదు. ఆ డబ్బులను మీ దగ్గర తీసుకున్నారేమో ఇప్పుడే చెక్ చేసుకోండి. నేను గిన్నె కొంట డబ్బులు అని మీ దగ్గర తీసుకొని వాళ్ళ ఎంట్రుకలు అమ్ముకొని గిన్నెలు తెచ్చిన రోజులు కూడా ఉంటాయి. పాపం మీకు తెలియదు, మీరు బయటికి వెళ్ళిపోతారు. నేనేమంటానంటే, మన తలలో ఉన్న ఎంట్రుకలు దేవుడంట లెక్క పెట్టేశాడంట. నా వైపు చూడండి. మనకి ఎంత ధైర్యం కలగాలో తెలుసా ఈ పదం చదువుతున్నప్పుడు? నా గురించి దేవుడికి ఎంత బాగా తెలుసు అంటే, నా వెంట్రుకను కూడా ఆయన లెక్క పెట్టాడు అని. నా జీవితంలో ఒక చిన్న విషయాన్ని కూడా ఆయనకి బాగా తెలుసు అని. నా వెంట్రుకను కూడా ఆయన కేర్ చేస్తున్నాడు అని. ఆ పైన వచ్చిన 29లో ఏముంటుందనంటే, 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడతాయి, కానీ వాటిలో కూడా ఆయన సెలవు లేకుండా 1 పిచ్చుక కూడా రాలిపడదు.
విలువలేని పిచ్చుక కూడా ఆయన సెలవు లేకుండా రాలి పడదన్నప్పుడు ఆ పోలికలో చెప్పాడు, మీ వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి, మీ గురించి నాకు అంత శ్రద్ధ ఉంది, అంత బాగా తెలిసి మీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో నిందలు వేశారని, ఎవరో అవమానించారని, ఎవరో అపార్థం చేసుకున్నారని, ఎవరో మిమ్మల్ని తప్పుగా మాట్లాడారని, మిమ్మల్ని గురించి లేనిపోయినవన్నీ మాట్లాడుతున్నారు, చాడీలు చెప్తున్నారని భయపడాల్సిన అవసరమే లేదు. ఆ టైంలో ఈ మాట చెప్పండి, నా గురించి నా దేవుడికి బాగా తెలుసు అని. హల్లెలూయా. భర్త అనుమానించాడు అనుకో, నా భర్తకి అర్థమయ్యేటట్లు నా దేవుడు చేస్తాడు, నా నీతి ఏంటో నా దేవుడికి బాగా తెలుసు. నా గురించి నన్ను కట్టుకున్న వాళ్ళకి తెలియట్లా, నన్ను కన్న వాళ్ళకి తెలియట్లా, నేను కనుక్కున్న వాళ్ళకి తెలియట్లా. కొన్నిసార్లు ఇదే బాధ. ఎవరి కోసం నేను ఇంత కష్టపడుతున్నానో నా బిడ్డలకి నా గురించి పూర్తిగా తెలియట్లా. నేనేం చేస్తున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను, ఏమేం చేస్తున్నాను అనేది నేను కనుక్కున్న పిల్లలకు అర్థం కావట్లా. వారి పట్ల నా ప్రేమ, వారి కోసం నేను చేసేది. నన్ను కన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లా. నేను బయటికి వెళ్ళి జలసాలు చేస్తున్నానా, కష్టపడి పని చేస్తున్నాను అనేది నాకు కనుక్కున్న వాళ్ళకి తెలియట్లా, నాకు కట్టుకున్న వాళ్ళకి కూడా తెలియట్లా. ఎవరి కోసం నేను దేశాలు దాడుతున్నాను, ఎవరి కోసం చాకరీ చేస్తున్నాను, ఎవరి కోసం తిండి తింటే ఎక్కడైపోతాయేమోనని రూపాయి కూడబెట్టుకుంటున్నాను. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఆకలి మీద ఉండి ఓ 10 రూపాయలు పఫ్ తెచ్చుకున్న, పఫ్లేనా ఆటో అంతేనా? హిందూ బేకరీలు ఏం దొరుకుతాయా? ఎగ్ పప్పు అన్న ఒకటి తింటే ఎక్కడ 10 రూపాయలు అయిపోతాయో అనుకొని, ఏమో జనాలు వచ్చేసి ఇంటికి పోతే ఆ ముద్దేదో అక్కడే తింటారనుకొని 10 రూపాయలు దాచిపెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇళ్ళలో వాళ్ళకి అర్థం కావట్లా. పైపెచ్చు కొన్ని డైలాగులు వస్తాయి. ఏమని? ఏం చేసావు నాకు, ఏం తెచ్చావు నాకు, ఏం చూసుకున్నావు నాకు అని. ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా, ఒంటి మీద సొక్కా కొనుక్కోవటానికి 10 రకాలుగా ఆలోచించి, ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి ఆలోచించి, కుటుంబం కోసమే కరిగిపోతున్నటువంటి చాలామంది గురించి చాలామందికి పరిపూర్ణంగా అర్థం కావట్లా. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, మీ దేవుడు మీ గురించి బాగా తెలుసుకున్నాడు. ఒక రోజున మీకు ఇవ్వాల్సినటువంటి ఆ రివార్డ్స్ ఖచ్చితంగా ఆయన ద్వారా మీకు అందుతాయి యేసు నామములో. హల్లెలూయా. మీరు చేసే భక్తి తెలుసు, మీరు చేసేటటువంటి కష్టం తెలుసు, మీరు వెళుతున్న ప్రతి మార్గం ఆయనకి తెలుసు. కాబట్టి నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీకు ఆ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే మీకు ఒక మాట చెప్తాను. ఆయనకి అన్నీ తెలుసు అంటానికి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో వారికి ఇలాగ జరుగుద్దంట. వాళ్ళు వేడుకొనక మునిపే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడంట. వారు మనవి చేసుకొనుచుండగానే దేవుడు వారి మనవి ఆలకిస్తాడంట. వాళ్ళ విచిత్రం అనిపిస్తుంది. నేను వేడుకోక మునిపే నా గురించి ఆయనకి తెలుసు, నేనేం వేడుకోబోతున్నాను. మనవి చేస్తూ ఉండగానే దేవుడు నాకు సమాధానం ఇచ్చేస్తాడంట. దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవటానికి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మీరు చదివితే, ఇదిగో నా పరలోకపు తండ్రికి ఎలాంటి జ్ఞానం ఉందంటే, నేను అడగక మునిపే నా అక్కరలన్నీ నా పరలోకపు తండ్రికి తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి ఎప్పుడు ఏది నా జీవితంలో అనుమతించాలో. కాబట్టి మనం కొన్నిసార్లు ప్రార్థన ఆలస్యమైంది, జవాబు ఆలస్యమైందని తప్పుగా దేవుణ్ణి అపార్థం చేసుకోమాకండి. కీర్తన 13వ కీర్తనలో మొదటి 2 వచనాలు మీరు చదివితే 2 వచనాల్లో 5 సార్లు ఆ పాటలో ఆయన వాడిన పదం ఏంటో తెలుసా? ఎంతకాలం, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం నాకు విముఖుడుగా ఉంటావు, నువ్వు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు, ఇంకెంతకాలం సమాధానం ఇవ్వకుండా ఉంటావు. మనం ఈ ప్రశ్నలు వేసుకుంటూ దేవుణ్ణి గల్లాపట్టుకొని అడిగినట్లుగా మాట్లాడుతుంటాం. కానీ మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను, నీ గురించి ఆయనకి బాగా తెలుసు. ఈవెన్ నీ తలలో ఉన్న వెంట్రుకను కూడా ఆయన లెక్క పెట్టాడు అని అన్నప్పుడు, ఏ టైంలో నీ ప్రార్థనకి ఎప్పుడు సమాధానం ఇవ్వాలో ఆయనకి సంపూర్ణ అవగాహన ఉంది. నా ప్రియదేవుని బిడ్డ, నీ అర్జెన్సీ ఆయనకి బాగా తెలుసు. ఒకవేళ నిజమైన అర్జెన్సీ అయితే వేడుకుంటున్నప్పుడే సమాధానం ఇస్తాడు, వేడుకోనకు మునిపే సమాధానం ఇస్తాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37, 38 వచనాల్లో ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా, ఇక్కడున్న జనాలు 2 తలంపులు కలిగి బ్రతుకుతున్నారు, వారందరూ నీ వైపు తిరుగునట్లుగా అగ్ని ఇప్పుడే వచ్చి ఈ భూమిని ఈ యొక్క అగ్నిని ఈ బలిపీఠాన్ని దహించి వేయాలని చెప్పినప్పుడు 30 అక్కడ రాయబడినటువంటి మాట 18వ అధ్యాయం 27, 28లో
చాలా క్లియర్గా ఆయన వేడుకుంటూ ఉండగానే ఏం జరిగిందంట, ఆ అగ్ని 37-38 చూడండి. 38లో అగ్ని ప్రార్థన చేయుచుండగా అగ్ని దిగి వచ్చెను అని రాస్తుంది. ఇంకా ఏలియా ఆమెను అనలేదు, కానీ దేవుడు సమాధానం ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు గారిని చెరసాల్లో వేసి చంపాలనుకున్నారు. 5వ వచనంలో సంఘం ప్రార్థన చేయాలని ఒక రూమ్లో కూర్చున్నారు. వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే పేతురు గారు వచ్చి ఆ తలుపు తట్టి వారి లోపలికి వెళ్ళాడు. వాళ్ళ ప్రార్థన ఆమెననకు మునిపే దేవుడు ఆయన్ని విడిపించి మరీ తీసుకుని వచ్చాడు. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రార్థిస్తూ ఉండగానే, ప్రార్థన చేయక మునిపే కొన్నిసార్లు సమాధానం వచ్చినటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డ, దేవుడు మనకి అన్ని రకాలుగా మన గురించి ఎరిగినప్పుడు, మన గురించి తలంపులు కలిగి ఉన్నప్పుడు మీరు నమ్మండి, ఆయన పర్ఫెక్ట్గానే ఆలోచిస్తాడు, పర్పస్ఫుల్గానే ఆలోచిస్తాడు నా విషయంలో అని. ఆ మాట మీకు అర్థమవుతుందా? నీ పట్ల పర్ఫెక్ట్ విల్ ఉంటుంది, నీ పట్ల పర్పస్ఫుల్ విల్ ఉంటుంది ఆయనకి. సో నువ్వు ఎందుకు ఇలా జరుగుతుందని నీకు అర్థం కాకపోతే దేవుడికి అప్పగించు దాన్ని. నా దేవుడు నాకు ఇంకేదో నేర్పించదలుచుకున్నాడు, ఇంకేదో ఇవ్వదలుచుకున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు నాకు తెలియకపోయినా అని ఆయనకు అప్పగించండి. మీ జీవితాలు ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. రెండోది, ఆయనకు అన్నీ తెలుసు అన్నప్పుడు భయం కూడా కలగాలి మనకి. ఎలాంటి భయం అనంటే, మీరు 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూస్తే, దేవుడంట మన హృదయము కంటే అధికుడై ఉన్నాడంట. మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయంలో దేవుడితో మనం సమ్మతి చెందాలి, ఒక ఒప్పందానికి రావాలి. నా హృదయంలో ఉన్నది ఆయనకి తెలిసినప్పుడు, నా హృదయ ఆలోచనలు ఆయనకు తెలిసినప్పుడు, ఇక్కడే కూర్చొని ఏమేమి ఆలోచిస్తున్నాను, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమేమి ఆలోచించుకుంటూ వచ్చాను, నా హృదయం కూడా ఆయనకి తెలుసు, నా నోటి మాటలు కూడా ఆయనకి తెలుసు. మీకు ఒక మాట చెప్తాను నేనండి, నా లోపల జరిగేది మీకు ఎవరో తెలియదు. నీ నోట్లో ఏమనుకుంటున్నానో అది మీకు తెలియదు. పొరపాటున అక్షక్క దగ్గరికి వెళ్ళి వందనాలు అక్క అన్నాను అనుకో, అక్కకి నా మీద బాగా కోపం ఉందనుకో, లోపల ఎన్ని తిట్టుకుంటుందో నాకు తెలిసిద్దా? నాకు తెలియదు. నేను పొరపాటున వందనాలు అక్క అని అంటే చెప్పిన అని పైకి నవ్వుతూ వందనాలు చెప్పినా లోపల ఎన్ని తిట్టుకుంటారో కూడా మనకి తెలియదు. కానీ దేవుడికంట మన తలంపులు, మన లోపల ఉన్నటువంటి ప్రతి విషయం ఆయనకి బాగా తెలుసు అన్నప్పుడు లోపల సనుగుకున్నా కూడా అది ఆయనకి తెలిసింది. ఆదికాండం 18వ అధ్యాయం, అబ్రహాము శారాలు దేవునికి అంటే వచ్చినటువంటి 3 దూతలకి ఆహారం పెట్టిన సందర్భం. అబ్రహాముని పిలిచి, ఇదిగో దేవుడు నీకు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో అది నెరవేర్చబడబోతుంది అన్నాడు. ఆ చాటున ఉన్నటువంటి శారమ్మ నవ్వింది. బైబిల్లో కేవలం ఏం రాస్తుందంటే ఆమె నవ్వెను అని రాస్తుంది. ఎందుకు నవ్విందో మనకి తెలియదు, కానీ ఆ అధ్యాయం మీరు కరెక్ట్గా చదివితే ఎందుకు నవ్విందో కూడా అక్కడ రాయబడింది. ఏంటో తెలుసా? నువ్వు నవ్వావా, నువ్వు నవ్వనేలా అంటే నేను నవ్వలేదు అని అంటది. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు. అంటే ఆమె నవ్వు వెనకాల ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? 91 ఏళ్ల ముసలామిని నేను, 100 ఏళ్ల ముసలాయన నా భర్త, ఈ వయసులో మాకు పిల్లలు కలుగుతారా, ఇది సాధ్యమేనా అన్నది ఆమె మనసులో మెదిలినటువంటి ఆలోచన. ఆ ఆలోచనను కూడా దేవుడు ఎత్తి చూపి మరీ మాట్లాడగలిగాడు. అంటే ప్రతిదీ ఆయనకి తెలిసిపోతుంది అన్నప్పుడు భక్తిని కొంచెం జాగ్రత్తగా భయంతోనే చేయుదుముగాక. హల్లెలూయా. అంటే నేను షారోను గురించి వెళ్ళి హవీలాకి నేను 4 మాటలు చెప్పేటప్పుడు నాకు భయం కలగాలి. ఎందుకో తెలుసా? లోపల అనుకున్నదే ఆయనకి తెలిసినప్పుడు, ఈ షాడీలు మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి తెలీదా? మీరేం చెప్పట్లే ఈరోజు. ఎందుకో వాతావరణం ఎంత చల్లగా ఉందో మీరు అంత చల్లగా ఉన్నారు. కొంచెం వేడెక్కుదురుగాక. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు అన్నప్పుడు కొంచెం భయపడాలి, మనం కొంచెం జాగ్రత్త పడాలి, లేకపోతే తప్పదు. రెండో విషయంలోకి వెళ్తున్నాను, జాగ్రత్త వినండి. ఆయన ఓమ్ని సైంట్ మాత్రమే కాదు, ఆయన ఓమ్ని ప్రెజెంట్. 7 నుంచి 12 వచనాల వరకు ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి మీరు.
ఆయన సర్వవ్యాపి, కానీ ఆయన సర్వాంతర్యామి కాదు. నా వైపు చూడాలి. సర్వాంతర్యామి అంటే ఎందుకు తప్పో నేను చెప్తా. ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడు తప్ప అన్నిటిలో ఉండే దేవుడు కాదు. ఒకవేళ ఆయన అన్నిట్లో ఉంటే ఇదిగో దీంట్లో ఉండాలి, దీంట్లో ఉండాలి, ఇదిగో ఈ బల్లదేలో ఉండాలి, ఇదిగో నా కాళ్ళ కింద ఏదో పట్టా వేశారు, ఆ పట్టాలో కూడా ఉండాలి ఆయన. ఇన్ కేస్ ఒకవేళ ఆయన అన్నిట్లో ఉండేవాడైతే ఈ పట్టాలో ఉంటే ఆయన్ని గంట నుంచి కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాను అని అర్థం. ఒకవేళ ఆయన అన్నిట్లో ఉంటే ఈ మైక్లో కూడా ఉండాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నా నోటి తుంపరంతా కూడా ఈ మైక్లో పడుతుంది కాబట్టి ఉమ్మితో దేవుణ్ణి తడుపుతున్నట్టు లెక్క. ఆయన అన్నిట్లో ఉన్నాడనంటే ఇగో ఈ స్కెచ్ పెన్లో కూడా ఉండాలి. దీన్ని నేను ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ యూజ్ చేస్తున్నాను అంటే దేవుణ్ణి నేను ఎంత చులకనగా అపవిత్రం చేస్తున్నానని అర్థం. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ అన్నిటిలో ఉండడు. అదేందన్నా మరి మందిరంలో ఉండడు అంటారా? మన వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మందిరం కట్టుకున్నాగా మందిరంలో ఉంటారని ఏ పాస్టర్ గారు చెప్పారు మీకు? సొలొమోను ఫస్ట్ మందిరం కట్టాడు. ఆయన దేవుడి దగ్గర ప్రార్థన ఎట్లా చేశాడు తెలుసా? ప్రభువా, ఇది నువ్వు నివసించటానికి కట్టిన మందిరం కాదు, ఆకాశాన్ని నీ సింహాసనంగా భూమిని నీ పాదపీఠంగా మార్చుకునే నీకు నువ్వు నివసించదగినటువంటి ఇల్లు కట్టే అంత గొప్పవాడినా నేను? నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఈ భూమి నువ్వు పాదాలు పెట్టుకునే పీటలాగా ఉంటుంది. ఈ భూమి లోపల నేను కట్టిన ఈ మందిరంలో నువ్వు ఉండటానికి కుదరదది. కానీ ఒక్క పని కోసం కట్టాను. ఏంటి ఆ పని? నీ ప్రజలైన వారు, నీ పిల్లలు కష్టం వచ్చిందని మందిరానికి వచ్చి ఎప్పుడైనా ప్రార్థన చేసి వేడుకుంటే ఆ టైంలో ఈ మందిరంలో నీ నేత్రాలు రేయింబగళ్ళు తెరవబడి ఉండాలి అని. వచ్చిన ప్రతి బిడ్డ ఆ సమస్య చెప్తున్నప్పుడు ఇక్కడ నీ చెవి ఆలకించబడాలి అని, నీ గురించి తెలుసుకోవటానికి, బాధలు చెప్పుకోవటానికి ఒక స్థలం అంటూ ఉండాలి అని. క్రైస్తవ్యంలో పుణ్యక్షేత్రాల కాన్సెప్ట్ లేదు. అలా అని ఏ పాస్టర్ గారన్నా బోధిస్తే ఖచ్చితంగా ఆ విషయంలో మీరు అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ మధ్య ఏం చెప్తున్నారనంటే, దేవుడు నాకు చూపించినటువంటి పవిత్ర స్థలం, ఇందులో దేవుని ప్రసన్నత ఉన్నది, దేవుని ప్రత్యక్షత ఉన్నది, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి కాబట్టి రండి అనంటే నిజామాబాద్ నుంచి, మోపాల్ నుంచి, సిరిపూర్ నుంచి, తాడెం నుంచి, అన్ని చోట్ల నుంచి అక్కడికి పొలోమని వెళ్ళిపోతాం. ఎందుకు? మనకిచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎలాంటిదనంటే, ఎక్కడా దేవుడు లేడు, ఇక్కడ మాత్రమే ఉన్నాడు, రండహో అని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం. అలా ఇచ్చిన వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి అర్థం కాకపోతే ఆ ప్రకటన విన్నటువంటి వాళ్ళు కొంచెం బైబిల్ జ్ఞానం ఉన్నా కూడా హలో మనకి పుణ్యక్షేత్రాలు లేవు కదా అని క్వశ్చన్ చేసిన వాళ్ళే లేరు. దేవుడు అనే ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఇగో ఈ మందిరంలో ఉన్నాడు ఆయన, ఇదిగో మందిరం బయట కూడా ఉన్నాడు ఆయన, మందిరం కట్టుకునే స్తోమత లేనప్పుడు రేకుల షెడ్లో కూడా ఉన్నాడు ఆయన, ఈవెన్ ఒకవేళ చెట్టు కిందే ఆరాధన చేస్తే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. వాక్యం తెలుసు కదా మనకి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ. బస్. ఇక ఎవరెవరో చెప్పే మాటలు ఎందుకు నమ్ముతున్నారు? ఒక దగ్గర దేవుణ్ణి బంధించేస్తూ కమర్షియల్గా వ్యాపార సూత్రంలో భాగంగా వాళ్ళ ప్రజల్ని ఒక దగ్గరికి పోగు చేయటానికి చేసే ప్రయత్నాల్లో మీరెందుకు బలైపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్న మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడ నేను ఎవరిని ఎక్కడికి వెళ్ళొద్దన్ను, ఒక్కళ్ళని ఆపను. అవునా? సరే, గాడ్ బ్లెస్ యూ అనుకుంటా నేను. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి వాళ్ళ పుర్రిలోకి ఆ ఆలోచన వచ్చిందంటే నేను ఆపితే నేను విలన్ అవుతా. వెళ్ళండి అనుకుంటా. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ పెద్ద మార్పు ఏమి లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు చెంపదెబ్బలు వేసుకుంటారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఒరిస్సా పోయినా 2010-11 ఆ టైంలో.
ఒరిస్సా కందమాల్ సపేలి అనేటటువంటి ప్రాంతం కూయి అనే తెగ మధ్యలోనికి వెళ్ళా శామ్యూల్ పాస్టర్ గారి దగ్గరికి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మేబీ నాకు అప్పటికి గట్టిగా ఎంత ఉంటాయి, మేబీ ఒక 24-25 సంవత్సరాలు ఉండుంటాయేమో. ఆ టైంలో ఫస్ట్ టైం వెళ్ళా. నా పొట్ట కోసిన హిందీ అక్షరం ముక్క రాదు నాకు, కానీ ఆశ వెళ్ళి వాడబడాలని. ఫస్ట్ టైం వెళ్ళగానే వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు నన్ను. ఓ హోటల్లో పెట్టారు, అది ఒక చిన్న హోటల్ ఉంది, లాడ్జి లాగా ఉంది, దాంట్లో పెట్టారు. ఇక పాస్టర్ గారు రేపు అది చేద్దాం ఇది చేద్దాం అది ఇది అని అన్నారు. అమ్మో ఈయనేదో చేసేటట్టున్నాడు, చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు అనుకున్నా నేను. ఇక మొత్తానికి పొద్దున్నే లేచా, తెల్ల బట్టలు వేసుకున్నా, ఇట్లాగే తెల్ల చొక్కా ఒక తెల్ల ప్యాంట్ ఒకటి వేసుకొని బైబిల్ పట్టుకున్నా. ఆయన అంటాడు, పాస్టర్ గారు మీరు ఇట్లాగే వస్తారా? ఇట్లాగే వస్తా. లేదు కనీసం కొంచెం ఇన్షర్ట్ అన్న చేయండి, పెద్ద పాస్టర్ గారు వస్తున్నారని చెప్పాం. కనీసం మీరు లోపలికన్నా షర్టు మడతేయండి, ఇన్షర్ట్ చేయండి అని అంటే లోపలికి మడిచి చొక్కా ఇట్లా ఇన్షర్ట్ చేసి, ఫస్ట్ టైం పరిచర్యలో ఇన్షర్ట్ చేసిందంటే అప్పుడే ఇన్షర్ట్ చేసి వెళ్ళి నుంచుంటే నిజంగానే ఒక 24 మంది పాస్టర్లు వచ్చారు. టెంటు గింటె వేస్తారనుకుంటే లేదుగో ఇట్లాంటి బల్ల ఒకటి వేసారు నేల మీద. ఓ పెద్ద మామిడి చెట్టు కింద 150 మంది వచ్చి కూర్చున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు 150 మంది కాలినడకన అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చారు. మీరు నమ్మండి, నాకు ఒక పక్కన టెన్షను, ఎంతమంది వచ్చారు కదా, వీళ్ళందరికీ హిందీలో వాక్యం చెప్పగలుగుతానో లేదో అని ప్రార్థనాపూర్వకంగా నుంచొని వాడబడి వచ్చాను. అయితే ఆ టైంలో వాళ్ళు చేసిన ఆరాధన, వాళ్ళు ఆ టైంలో ప్రభువుని స్తుతించినటువంటి విధానం చూస్తే కళ్ళమని నీళ్ళు వచ్చి ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతించి రావటం జరిగింది. మన మధ్యలో కూడా వచ్చాడు ఒక అన్న, నవీన్ చంద్ర మాజీ అని, ఆ కూయి తెగ నుంచి ఒక పాస్టర్ గారిని మన మీటింగ్స్ కూడా తీసుకొని వచ్చాం. మీలో ఎంతమంది చూశారో తెలియదు నాకు. సిరిపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు కలకత్తా నుంచి ఒకళ్ళు, ఒరిస్సా నుంచి ఒకళ్ళని మనం తీసుకొచ్చి వాక్యం చెప్పించాం. నేనేమంటానంటే, వాళ్ళు చెట్టు కిందే, మామిడి చెట్టు కిందే ఆరాధన చేశారు, కానీ దేవుని ప్రసన్నత అనుభవించి వచ్చిన విధానంలో నేను చెప్తున్నా. దేవుడు అక్కడున్నాడు ఇక్కడ లేడు అని ఎవరైనా ఏదన్నా పిచ్చి మాటలు మాట్లాడితే వారికి వాక్యంతోనే మీరు సమాధానం చెప్పుదురు గాక. హల్లెలూయా. ఆయన లేని స్థలం ఏదండి? ఆయన సర్వవ్యాపి. మీరు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చూస్తారా? 23వ అధ్యాయం 24వ వచనం. ఆడపిల్లలు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తీయండమ్మా. మగపిల్లలు ఇర్మియా గ్రంథం 23-24. యెహోవా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల అందంతటా ఉన్నవాడను కాన, ఇదే యెహోవా వాక్కు. భూమి ఆకాశాలందంతటా ఆయన ఉన్నాడు, ఆయన లేని స్థలం అంటూ లేదు. సో ఆయనకి మరుగుగా దాగగలిగేవాడు ఎవడు లేడు. హెబ్రీ పత్రిక 4:13 చదువుతారమ్మా. మరియు ఆయన దృష్టికి కనబడని, స్పష్టం కాదుమా, అది సృష్టము ఏదియు లేదు. ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉన్నది. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ కనపడుతున్నాయి. ఇలాంటప్పుడు కూడా మీకు 2 విషయాలు గుర్తు రావాలి. ఒకటి ఆదరణ, ఇంకోటి భయం. ఆయన అన్ని స్థలాల్లో ఉన్నాడు అన్నప్పుడు అన్ని చోట్ల మన పనులు సాగవు, మన ఆటలు సాగవు అని అర్థం కావాలి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అనుకున్నప్పుడు మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. హలో పిల్లలు, దసరా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి ఈ ప్రయాణాలు సాగుతాయి. కొత్త స్థలం, కొత్త ఇల్లు, కొత్తగా ఆడగలుగుతారు. మీ మొఖాలు చూస్తుంటే నాకు బాధేసి ఏదో ఒక జర ఈ మాట చెబుదామని చెప్తున్నా. ఇటు చూడండి, ఇప్పుడన్నా నా వైపు చూడండి, కథ చెప్తున్నా. హలో, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు కూడా ఇటు చూడండి. పిల్లలందరూ ఉన్నారు కదా, సెలవులకి ఇళ్ళకి వెళ్తారు, అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని లోపల పెట్టి ఇప్పుడే వస్తానమ్మా పక్కింటికి వెళ్ళి అని చెప్పేసి మీ నాయనమ్మ పక్కింటికి వెళ్ళిద్ది, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంచిద్ది. కొత్త ఇల్లు కదా, ఇంట్లో ఒక్కదానివే టీవీ చూస్తా కూర్చుంటావు అనుకుందాం. కొంచెంసేపు పుసుక్కున కరెంటు పోయింది. నీ పరిస్థితి ఏంది? ఏ దైవం వచ్చి పీకు తినిద్దని నువ్వు అక్కడి నుంచి ఎగిరి ఒక్క గట్టి కేకేసి పరిగెత్తుకుంటూ వెళ్తావు చూడు.
దయ్యం తింటదో లేదో తర్వాత సంగతి, కానీ నీ భయం వల్ల లెగిచి గట్టి కేకేసి పరిగెత్తుతావు చూడు, ఆ క్రమంలో ఆ చీకట్లో దేని మీదో కాలేస్తావు, జారి జారి కిందకెళ్ళి ఏదానికో తగిలిద్ది, మూతిపళ్ళు రాలిపోతాయి. అప్పుడయ్యే డ్యామేజీ అంతా ఇంత ఉండదు. మన భయం ఏంటంటే చీకటి అయితే మన పక్కన ఏమవుతాయి చెప్పవి నట చూస్తాను నాకు ఏమంటాయి ఏమంటాయి అవి ఇలా ఏమో నాకేం తెలుసు అంటున్నా, ఏమన్నా వస్తుంది అని భయపడుతూ అనుకుంటూ ఉంటారు. నేను అనేది ఏంటంటే ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు గుర్తుపెట్టుకోనండి, నా దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యం మనకి ఆ టైంలో రావాలి. ఆయన లేని స్థలం అంటూ ఏది లేదు అన్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నా. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను అనుకో, గుర్తుపెట్టుకోనండి, నా దేవుడు నాతో ఉన్నాడు. నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని బయటోళ్ళు అనుకోవటానికి వీలుంది, కానీ మీకు వీల్లేదు. ఎందుకనంటే మీరు ఒంటరి కాదు, ఆయన మీతో ఉన్నాడు. 4వ కీర్తన 8వ వచనంలో, నేను ఒకవేళ నిద్రపోవాల్సి వస్తే ఒంటరిగా నెమ్మదితోనే నిద్రపోతా, ఎందుకనంటే నా దేవుడు నాకు తోడున్నాడు. ఆపదలోనైనా, ఒంటరితనంలోనైనా, కష్టంలోనైనా, శ్రమలోనైనా నన్ను ఒంటరిగా ఆయన వదిలిపెట్టాడు, ఆయన నాతో ఉంటాడు. ఈ ధైర్యం సరిపోతుంది ప్రభు కొరకు నిలబడటానికి. ఎన్ని ప్రయాణాలో, ఎన్ని ప్రాంతాలో. జహీరాబాద్ ప్రాంతానికి వెళ్ళి బైక్ మీద తిరిగి మరలా నిజామాబాద్ వస్తున్నప్పుడు ఆ బీదర్ రోడ్లో నుంచి వెళ్తే షార్ట్ కట్ వస్తుందని చెప్తే ఇటు జోగ్పేట వైపు నుంచి కాకుండా ఆ లోపల వైపు నుంచి వెళ్ళిన. ఆ లోపల నుంచి వెళ్ళినప్పుడు నైట్ 12:30 అయిపోయింది, వాక్యం అయిపోయి అంత మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయితే 1 గంట ఆ టైంలో ఆ లైన్లో నుంచి వెళ్తున్నా. ఫస్ట్ టైం ఆ ప్రాంతం అంతా ఎటు చూసినా చీకటే, నరమాతృడు కనిపించట్లా. బైక్ మీద ఒక్కడిని అలా వెళ్తున్నా. చిన్న భయం ఏర్పడుతున్నప్పుడు సడన్గా బండి ఆపాను. అన్ని వైపులా తిరిగి చూడు, ఏమీ లేదు, నేను నీకున్నాను అన్న మాట నాకు అనిపించినప్పుడు బండి అట్లా ఆపుకున్నాను. ఇటు చూశాను, ఇటు చూశాను, 4 వైపులు చూశాను, ఎక్కడ ఎవ్వరు లేరు, అంతా చీకటి, అంతా చీకటి. ప్రభు మనతో ఉన్నాడు అన్న ఒక ధైర్యంతో అక్కడి నుంచి ప్రశాంతంగా ప్రయాణం కొనసాగించుకుంటూ ఇంటి దాకా వచ్చాను. ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చేంతవరకు. కొన్నిసార్లు మనకి నేను ఒంటరిని అనిపించుకున్నప్పుడల్లా ఈ మాట మీకు గుర్తొచ్చును గాక, నా దేవుడు ముందు నా వెనక నన్ను ఆవరించి ఉన్నాడని 139వ కీర్తనలో దావీదు గారు చెప్పినట్లుగా ఆయన నన్ను ఆవరించి ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యంతో ఉండండి. భర్త లేడనో, తండ్రి లేడనో, తల్లి లేదనో, భార్య లేదనో, లేకపోతే అన్నదమ్ములు దూరం అయ్యారనో, అక్కచెల్లెలు దూరం అయ్యారనో, నాకంటూ ఏ దిక్కు లేరనో, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరి వాడినని బయటోళ్ళు అనుకోవటానికి ఛాన్స్ ఉంది. కానీ దేవుణ్ణి నమ్మిన నీకు కాదు, ఎందుకంటే నీకు ఎల్లవేళలా ఆయన తోడుగా ఉంటున్నాడు కాబట్టి. రెండోది, ఒకవేళ ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అన్నప్పుడు కొంచెం భయపడాలి. ఆయనకు మరుగైంది ఏది లేదన్నప్పుడు. ఇర్మియా గ్రంథం 16:17 చదువుతారా ఒకసారి? ఇర్మియా గ్రంథం 16:17 ఇర్మియా 16:17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద, అసలు ఈ మాట చూడండి, వారు పోయిన త్రోవలన్నిటి మీద నేను దృష్టి పెట్టాను అంటే మన భాషలో చెప్పాలంటే మనం ఎటు పోయినా ఒక సీసీ కెమెరా ఉందని అర్థం. మీరు పోతున్న ప్రతి త్రోవలో నా దృష్టి పెట్టి చూస్తున్నాను అని. చదువుమా. ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండలేదు. ఇక్కడ రాయబడిన మాట, వారి దోషం నాకు మరుగు కాలేదు, వారిని నేను దృష్టి పెట్టి గమనిస్తూనే ఉన్నాను అని అంటారు ఆయన. భయపడాలి కొన్ని విషయాల్లో. దేవుడికి కనపడందంటూ ఏం లేదు, దేవుడు చూడందంటూ ఏం లేదు, దేవుడు లేని స్థలం అంటూ ఏది లేదు అని కొంచెం మనం భయపడాలి. బైబిల్లో అవ్వ ఆదాములు చేసిన పని ఎంత విచిత్రమైందనంటే, కోసుకోకూడదన్న, తినకూడదన్న పండుని కోసుకొని తినేశారు. తినేసిన తర్వాత వాళ్ళు ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు, దేవుడు ఇక్కడైతే ఉండడేమో అని అనుకొని. దేవుడు వచ్చి మాట్లాడాడు, ఎక్కడున్నావు ఆదాం, ఎక్కడున్నావు అని అంటే, నీ స్వరం వినపడగానే భయపడి దాక్కున్నాను అని. అంటే ఆయన కంటికి కనపడకుండా నన్ను నేను మరుగు చేసుకున్నాను అనుకుంటున్నాడు. కానీ కుదరలేదు. దేవుని కంటికి మరుగైంది ఏది లేదు.
మనిషిగా నువ్వు ఇటువైపు ఉంటే నాకు కనపడవేమో. ఆయన అంతా మనల్ని ఆవరించేసి ఉన్నప్పుడు, ముందు వెనక ఆయన చుట్టూ మనల్ని ఆవరించినప్పుడు ఆయనకి కళ్ళు కప్పి మనం ఎక్కడైనా దాక్కుంటాం? కయ్యూని అంటాడు, వాళ్ళ తమ్ముడిని చంపి పాతి పెట్టేసేసి ఎవరికి తెలియదు అనుకొని ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు, తమ్ముడేడు రాని. వాడికి నేను కావాలి వాడినా, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదని. వాళ్ళు నమ్మారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని. దేవుడితో కూడా అదే సమాధానం చెప్పాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడి యొక్క రక్తం భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది అని. ఆయన కళ్ళు కప్పలేం మనం, ఆయన కళ్ళు కప్పలేం. పోతిఫర్ భార్య అంటది, నా ఇంట్లో భర్త లేడు, ఇంట్లో పనివాళ్ళు లేరు, నువ్వు నేనే ఉన్నాము అని. కానీ యోసేపు అంటాడు, నువ్వు నేను నాతో పాటు నా దేవుడు ఎదుట నేను ఈ దుష్కార్యాన్ని నేను చేయలేనంటే నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు ఉన్నాడు ఇక్కడ అని ఆయన నమ్మగలిగాడు, అది చెప్పగలిగాడు. దావీదు అనుకున్నాడు, బత్షెబాకి యొక్క భర్తని చంపేసేస్తే నా కడ్డు తొలగిపోతుంది, బత్షెబాని నా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు అని. ఊరియా చనిపోయిన తర్వాత బత్షెబాని ఇంట్లోకి తీసుకొని వచ్చి అంతఃపురంలో పెట్టుకుంటే ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చేసిన పని ఇది, అతను చంపేశావు, అతని భార్యని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు అని. అప్పుడు బట్టలు చెప్పుకొని ఏడుస్తున్నారు. ఎవరికి తెలియదు అనుకున్నారు. హేరోదు అనుకున్నాడు, తన సోదరుడైనటువంటి భార్యని హేరోదియాని దగ్గర పెట్టుకుంటే ఎవరికి తెలియదని. కానీ బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఈ పని చేసావని. అప్పుడు పగ పెంచుకొని హేరోదు యొక్క భార్య ఆ యోహాను యొక్క తల నరికిచ్చి చంపేసేస్తుంది. ఆకాన్ అనుకున్నాడు, నేను గుడారం కింద ఈ బంగారాన్ని వెలగల వస్త్రాలని దాచిపెడితే ఎవరికి తెలియదు అనుకొని లైన్లో దేవుడు నుంచోబెట్టి ఇతనే తప్పు చేసిందని 20 లక్షల మందిని ఫిల్టర్ చేసి, ఇదిగో దొంగతనం చేసింది ఇతను, ఆజ్ఞ మీరింది ఇతనని పర్టికులర్గా అతను ఆపి మరి మాట్లాడిచ్చాడు. గెహాజీ అనుకున్నాడు, పాస్టర్ గారికి ఏం తెలిసిద్దిలే అని నైమాన్ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు తెచ్చుకున్నాడు. పాస్టర్ గారు అంటారు, నా మనస్సు నీతో పాటు రాలేదా అని అంటాడు. సో ఎవ్వరికి తెలియదు అనుకోవటం కష్టం. దేవుడు అనేటటువంటి ఆయన అన్ని స్థలాల్లో ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి మరుగైంది ఏది లేదు అని మనకి అర్థమైనప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిద్దాం, కొంచెం జాగ్రత్తగా వ్యవహరిద్దాం. నేను నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఏదన్నా దుష్కార్యం ఎవరికి తెలియదు అనుకొని ఊరి బయటో లేకపోతే పని స్థలాల్లోనో చదువుకునే స్థలాల్లోనో లేకపోతే పొలం దగ్గరో లేకపోతే ఫ్యాక్టరీల దగ్గరో ఒకవేళ మనల్ని ఎవరు చూడట్లేదు అనుకోను, చీకట్లోనే కదా అనుకోను, లేకపోతే వేరే దేశంలో ఉన్నాను కదా నన్ను ఎవడు చూడొచ్చాడులే అనుకోను, ఒకవేళ ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, నేను ఓమ్ని ప్రెజెంట్, నేను అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలిగిన వాడిని అని. సో కొంచెం జాగ్రత్త పడతాం. చివరిగా మీకు 1-2 నిమిషాలు అయింది, ఇంకొక 3 నిమిషాల్లో అవుట్లైన్ చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. ఆయన ఓమ్ని సైంటే కాదు, సర్వజ్ఞుడే కాదు, ఆయన సర్వవ్యాపి మాత్రమే కాదు, ఆయన ఓమ్ని పొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు కూడా, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు కూడా. మీరు అవుట్లైన్స్ రాసుకోనండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనాన్ని మగపిల్లలు ఓపెన్ చేయండి. యోబు గ్రంథం 42:2 ఆడపిల్లలు ఓపెన్ చేసి చూడండి. ఇర్మియా 32:17. యెహోవా ఆ మాట చూడండి. నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశాలను సృజించావు, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. శూన్యంలో భూమి ఆకాశాలను సృజించిన వాడు. ఆదికాండం 1:1 నుంచి మీరు చదువుకుంటే అది అర్థమవుతుంది. నోటి మాటతో శూన్యంలో సమస్త సృష్టిని ఆయన కలుగజేసినటువంటి విధానం. 42వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? యోబు గ్రంథం. ఆడపిల్లలు, నీవు సమస్త క్రియలను చేయగలవు, నీవు సమస్త క్రియలను చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏదియూ లేదు. ఇదే మాట ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలోను, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలోను మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమనేటటువంటి మాటలు మీకు అక్కడ కనిపిస్తాయి. దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు. చాలా బలం ఉంది ఆయన దగ్గర, చాలా శక్తిమంతుడు ఆయన. అంటే నీ ఊహకు అందని కార్యాలు ఆయన చేస్తాడు.
మీకు ఒక మాట చెప్పాలంటే 33వ కీర్తన 9వ వచనం దగ్గరికి వస్తే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడెను అని. ఆయన మాట చెబితే చాలు అద్భుతం జరిగింది. ఆయన మాట చెప్తే చాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32 నుంచి 35వ వచనం వరకు మీరు చదువుకుంటే, ఇదిగో ఆకాశం యొక్క ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు ఇక ఏ ప్రజలకి ఏ దేవుడు దిగివచ్చి చేసిన అద్భుతాలు ఇక ఎక్కడా ఉండవు. ఎన్నడూ చూడని అద్భుతాలను ఇశ్రాయేల్ ప్రజలకి 40 సంవత్సరాల్లో దేవుడు చూపించినటువంటి విషయాలు ఉన్నాయి. మీకు గుర్తుంటే చెప్తారా? అరణ్య మార్గంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతాలు ఏంటో చెప్తారా? మీకు తెలిసినవి. మన్నా కురిపించబడింది, వెరీ గుడ్. 40 ఏళ్ళు వాళ్ళు విత్తలేదు, కొయ్యలేదు, దేవుడు వారి ఆకలి తీర్చాడు లక్షలాది మందికి. బండ నుంచి నీళ్లు వచ్చినాయి, మారా మధురంగా మారింది, ఎర్ర సముద్రం 2గా చీలిపోయింది, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను అని వచ్చారు. తెగులు వచ్చినప్పుడు ఆ సర్పపు కాటు నుంచి విడుదల దక్కింది. ఇంకా వారిని దేవుడు గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసుకుంటూ వెళ్ళిపోయాడు. మాంసం అడిగితే పూరేళ్లు కురిపించబడ్డాయి. 10 తెగుళ్ళ చేత అద్భుతాలను జరిగించి దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చాడు. సరే, యెహోషువ జీవితంలో ఎరికో గోడలు పడిపోయిన సందర్భం అయినా, యోర్దాను వెనక్కి వెళ్ళిపోవటమైనా, లేకపోతే సూర్యచంద్రులు నిలిచిపోవటమైనా దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడు. ఇక బైబిల్లో జరిగిన అద్భుతాలు మీరు కొన్ని ఇలా చెప్తారా? 100 ఏళ్ల ముసలాయనకి గర్భఫలం కలిగింది, అద్భుతమే. చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. ఇదిగో ఒక శవానికి ఇంకొక శవం తగిలితే లేచి బ్రతికిన అద్భుతం జరిగింది. 4 రోజుల శవం దేవుని మాటతో లేచి వచ్చింది, ప్రేత వస్త్రాలతో సహా. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఎండిన ఎముకలు ప్రవచించగానే అవి మహాసైన్యంగా మార్చబడ్డాయి. ఇంకా దయ్యాలు విడిపించబడ్డాయి. అనేక స్వస్థతలు జరిగాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చబడ్డాయి. ఇన్ని అద్భుతాలను చేయగలిగిన దేవుడు మన కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీర్చలేడు అని అంటే మాత్రం అది అబద్ధమే. ఇన్ని అద్భుతాలు, ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నీ కుటుంబంలో మార్పు తీసుకొని రాలేడు అంటే మాత్రం అబద్ధమే. ఇన్ని చేయగలిగిన వాడు నీ జ్వరం తగ్గించలేడు అంటున్నావు, చూసావా? దానికి మించిన కామెడీ ఇంకోటి లేదు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీకు గర్భఫలం ఇవ్వలేడు అని అంటున్నావు, చూసావా? అది అబద్ధం. నా దేవుడు నోటి మాటతో కార్యములను చేయగలిగినటువంటి వాడు. సో నేను ముగిస్తున్నాను. ఈ మూడు కార్యాలతో పాటు ఆయన ఓమ్ని బెనెవలెంట్, ఆయన శ్రేష్ఠ సుగుణాలు కలిగిన వాడు, మంచివాడు, ఆయన ఉత్తముడు, ఆయన జాలి కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన ఎంత కేరింగో నువ్వంటే ప్రతి విషయం నీ గురించి ఆలోచిస్తాడు. నీ గురించి తలంపులు ఉన్నాయి, ఆయన గ్రంథంలో రాసి పెట్టుకుంటున్నాడు. నీ గురించి పరిశీలనగా చూస్తున్నాడు. తప్పు మార్గంలోకి వెళ్తే చెప్పి బోధించి సరిచేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన నేను అనేది ఏంటంటే, టేస్ట్ చేయండి ప్రభు ఎలాంటి వాడో, ఎరగండి. అదే భక్తి. మీకు అదొక్కటి తెలిస్తే సరిపోతుంది. మీకు మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన తన ప్రేమని తన కుమారుని పంపించి వ్యక్తపరుచుకున్నాడు. కుమారుడు తన ప్రాణం ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. 34వ కీర్తనలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఉత్తముడు అని అంటే గాడ్ ఈజ్ గుడ్ అని అర్థం. దేవుడు మంచోడు అని అర్థం. చాలా మంచోడు ఆయన. నీకంటే నాకంటే అందరికంటే ఆయన చాలా మంచోడు. క్షమించగలిగేవాడు, పోషించగలిగేవాడు, నడిపించగలిగేవాడు, ఆదరించగలిగిన వాడు, హక్కును చేర్చుకోగలిగేవాడు, మన కన్నీరు తొడవగలిగేవాడు. చాలా మంచివాడు ఆయన. ఆయన గురించి మనకు అర్థం కాల. ప్రభు చిత్తంలో ఈ కొత్త సంవత్సరపు పాటలో ఇదిగో ఈ లక్షణాలన్నీ మనకి కొత్త సంవత్సరం పాటలో ఒక చరణంలో వచ్చేస్తాయి. ఆయన సర్వశ్రేష్ఠుడని, సర్వశక్తుడని, సర్వజ్ఞుడని, సర్వమెరిగినటువంటి వాడని మనకి ఆయన గురించి దేవుడు ఒక పాట ఇచ్చారు ఈ సంవత్సరం. అది ప్రభు చిత్తం అయితే అది కంటిన్యూగా కొనసాగాలి. ఆ మంచి బాణితో అది దేవుడు అనుగ్రహించబడాలని మీరందరూ ప్రార్థన చేయండి.
సో ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు ప్రభు ఇన్ని లక్షణాలు కలిగిన వాడని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు ఒకటి భయపడండి, రెండోది ఆదరించబడటానికి మీరు ఇష్టపడండి. వచ్చే బల్లారాధనలో దేవుడు ఒక అంశాన్ని మనకి నేర్పించదలిచి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాను లాస్ట్ బల్లారాధన దగ్గర నుంచి. ప్రభు చిత్తం అయితే ఒక ప్రసంగం ఉంది, మీరు అందరు రండి. ఈసారి చెక్కల గ్రామంలో మనకి బల్లారాధన జరిగిద్ది, మీరు ఆ బల్లారాధనకి రండి. నెక్స్ట్ బల్లారాధనకి ఒక టైటిల్ ఏంటంటే అర్థం అపార్థం. ఏందది చెప్పండి మీరు గట్టిగా. మీరు రావాల్సిందే ఆ మీటింగ్కి. ఎందుకనంటే చాలా విషయాలు మీతో చర్చించాలి, చాలా విషయాలు మనసు చింపుకొని మరీ మీతో మాట్లాడాలి. ఒకవేళ ప్రభు అన్నిటినీ గనక బోధించమంటే మాత్రం రండి, మీరు చెక్కలకైతే రండి, భయపడకుండా రండి. ప్రభు అనుమతిస్తే సెన్సిటివ్ విషయాలు కూడా ప్రస్తావించి మాట్లాడదాం అనుకుంటున్నా. అర్థం చేసుకోవటానికి అపార్థం చేసుకోవటానికి మధ్యలో జరిగే ఒక చిన్న తేడా మాట్లాడదాం. బైబిల్లో అర్థం చేసుకొని లేదా అపార్థం చేసుకుని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, మనం ఎక్కడ కింద పడుతున్నామో కూడా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడును గాక. సో ఆయన గురించిన లక్షణాలను అర్థం చేసుకుంటూ ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఈ భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాము గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.